ధ్యానాంశంలోనికి వెళదాం. జాగ్రత్తగా ఈ యొక్క ఉదయకాలంలో దేవుని మాటలు వినాలి. నిర్గమకాండము 32వ అధ్యాయంలో దేవుని ఆత్మ ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నారు అన్నప్పుడు చాలా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినడానికి మన మనసులను కేంద్రీకరిద్దాం. 32వ నిర్గమకాండం 32వ అధ్యాయము 26వ వచనం. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. చాలు చాలు. మరొకసారి అందరూ తలవెత్తి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతమంది చేతులు ఉన్నాయి? హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ రోజు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. జాగ్రత్తగా వినా. మీకు ఒక ప్రశ్న, మీరు ఎవరి పక్షాన ఉన్నారు? అదేంటి అలా చూస్తారు? మీరు ఎవరి పక్షాన ఉన్నారు? ఎంతమంది చెప్తారు? ఖచ్చితంగా చెప్పాలి. మళ్ళీ తర్వాత అడిగే క్వశ్చన్ కూడా మీరే ఆన్సర్ చేయాలి. అర్థమైందా? చేతులు ఎత్తే కాదు, మరి దేవుడి పక్షాన ఉన్నారుగా, అంతేగా. క్రైస్తవులు అనబడేవారు దేవుని పక్షానే ఉంటారు. మరి దేవుని పక్షాన ఉన్నటువంటి వారు ఎలా ఉండబోతూ ఉన్నారు? ఎలా ఉండాలి? మనం ఎలా ఉంటున్నాం? మీకు ఒక సూటి ప్రశ్న. ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మన జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎవరి పక్షాన ఉన్నాం? ఒకసారి ఆలోచించేద్దాం. మన దేశంలో లేక మన ప్రపంచంలో ఎన్ని పార్టీలు ఉంటాయి చెప్పాలి. ఇప్పుడు మేము మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాం. మీరు ఎవరి పార్టీ? చెప్పలేరే, మీకు ఎవరు మాట్లాడలేరే. అందుకే చెప్పా, ఒకసారి ఆన్సర్ చెప్తే రెండోసారి చెప్పడానికి ఉండదు. మీరు ఎవరి పార్టీ? ఎవరు చెప్పలేము. లోకానుసారంగా చాలా పార్టీలు పుడుతూనే ఉంటాయి. కానీ ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి వ్యక్తిత్వం, మనుషుల ఇష్టాన్ని బట్టి వాళ్ళ పార్టీని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారందరూ కూడా చెప్పాలి, ఎవరి పక్షం? దేవుని పక్షం. మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగినా అదే ఆన్సర్ మీకు, అంతేగా. మరి మోషే ఎవరిని అడుగుతున్నాడు అక్కడ? చెప్పాలి. మోషే ఎవరు అడుగుతున్నాడు? మరొకసారి వాక్యం చదువుదాం, చూడండి. అందుకు మోషే పాళెము యొక్క ద్వారము యొద్ద నిలుచుని యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా అతని యొద్దకు కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అందరూ ఉండగా లేవీయులు మాత్రమే మోషే దగ్గరికి వచ్చి నిలబడ్డారంట. ఇప్పుడు ఐగుప్తులో నుండి బయలుదేరిన ఎంతమంది చెప్పాలి? ఒకసారి వాక్యం ఆపండి, బైబిల్ చూడండి, వాక్యం వినండి. ఐగుప్తు నుంచి బయలుదేరిన ఎంతమంది? యోర్దాను దాటిన ఎంతమంది? ఎర్ర సముద్రం దాటిన ఎంతమంది? అంతేగా. ఇప్పుడు ఈ 6 లక్షల మంది జనాంగం అంతా ఉండగా మీకు ఇంకొక మాట త్వరగా చదవండి. 32 మొదటి వచనం చదివి. మోషే కొండ దిగి తడువు చేయక మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పింది. చాలు 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 చాలు. ఏమంటున్నారండి వీళ్ళు? 6 లక్షల మంది కాల్బలము ఇశ్రాయేలీయులందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటుకొని బయటకు వచ్చిన తర్వాత దేవుడు మోషేని పిలుస్తూ ఉన్నాడు. అయ్యా, ఒకసారి నువ్వు కొండపైకి రా. ఇశ్రాయేలు జనాంగం అందరికీ కూడా వాళ్ళు ఎలాగో బ్రతకాలో, ఎలా జీవించాలో, వారి స్థితిగతులు ఏమిటో అవన్నీ కూడా నీకు ఆజ్ఞ రూపేణా ఇస్తానని దేవుడు పిలిచి మోషేతో మాట్లాడుతూ ఒక 40 రోజులు ఎక్కడ ఉన్నాడంట మోషే? ఆ కొండ మీద ఉండిపోయాడు. ఎవరితో? ఇప్పుడు కొండపైనేమో మోషే ఉన్నాడు, కొండ కింద ఎవరున్నారు చెప్పా? ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఈ 40 రోజులు మోషే వారికి కనబడలేదు, వారికి వినబడలేదు, కనుచూపు ఎక్కడ కనబడటం లేదు.
ఏమొచ్చిందంటే ఒక విసుగుదల వచ్చింది. ఒక విసుగుదల వచ్చి వాళ్ళు అనుకుంటున్నారంట, ఆ ఐగుప్తులో నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినటువంటి ఆ మోషే వీళ్ళకి తెలియదా నిజంగా ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళాడో తెలియదా? దేవుడు పిలిస్తే వెళ్ళాడని తెలుసు కదా, దేవుడితో మాట్లాడడానికి వెళ్ళాడని తెలుసు కదా, అన్ని లక్షల మందిని బయటికి తీసుకొచ్చాడని తెలుసు కదా. మరి వీళ్ళు అంటారు, లే, ఎవరితో? అహరోనుతో మాట్లాడుతున్నారు, లే, మా కొరకు ఒక దేవతను తోడను. ఒకసారి ఆలోచించండి, 6 లక్షల మంది జనాంగాన్ని బయటకు తీసుకొచ్చిన మోషేను వీళ్ళు మర్చిపోవడమే కాకుండా ఏమండి అరణ్యంలో ఏమేమి అన్నారు? కొత్తిమీర గింజల వల్లే ఉండి చిరుధాన్యాలు అంటారు వాటిని. అలాంటి ధాన్యాలు తిన్న ఆ మన్నాను మర్చిపోయారు, పూరేడు పిట్టలను మర్చిపోయారు. ఏమండి బండ నుండి జాలువారుతున్న నీటిని తాగినటువంటి వాళ్ళు అది మర్చిపోయారు. ఇవన్నీ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన దేవాది దేవుడు మోషేను ఒక్కనే మర్చిపోలా, దేవుడు కూడా మర్చిపోయి అహరోనులే మా కొరకు ఏం చేయి, ఒక దేవతను తయారు చేయి, ఒక దూడను తయారు చేయి. అంత అద్భుతాలు ఐగుప్తు దేశంలో జరిగించినటువంటి దేవుణ్ణి ఇశ్రాయేలీయులు మర్చిపోతే, దేవుణ్ణి వాళ్ళు కనుమరుగైపోయిన స్థితిలో వాళ్ళు ఉండిపోతే, కళ్ళు మూసుకుపోయిన పరిస్థితిలో ఉండిపోతే, మా కొరకు దూడను తయారు చేయి అని అన్నప్పుడు మోషే మరలా కొండ దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? తినడం, ఆడటం, పాడడం, ఆ దూడకి నమస్కారం చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారంట. ఎంత కోపం రావాలి మోషే! మోషే కంటే ఇంకెవరికి కోపం రావాలి? ఇలాంటి ప్రజలనా నేను బయటికి తీసుకొచ్చింది. అప్పుడు అడుగుతున్నాడు మోషే 26వ వచనంలో, చదవండి. అందుకు దాన్ని చదివే ముందు ఆ 32వ వచనం చదవమ్మా. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు దేనికి అర్పించారు తెలుసా? అండి ఆ బలులు దేనికి అర్పించారు? దూడకు అర్పించారు. ఏమండి ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చిన దేవుణ్ణే ప్రజలు మర్చిపోయారు. నాయకత్వాన్ని వహించిన మోషేనే ప్రజలు మర్చిపోయారు. అలాగే మర్చిపోయి వీళ్ళు ఒక దేవతను దూడను తయారు చేసుకొని దానికి సమాధాన బలులంట, ఇంకా దహన బలులంట, వాటన్నిటిని అర్పిస్తూ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తినుటకు, త్రాగుటకు, మూడు చేశారు అక్కడ. తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు. వీళ్ళని ఏం చేయాలా చెప్పండి? ఎవరి పక్షాన ఉన్నారండి వీళ్ళు? ఈ రోజుల్లో సూటిగా మనం ఒక ప్రశ్న వేసుకుంటే, అసలు ఎవరి పక్షాన ఉన్నావు? నిజమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నావా? యథార్థమైన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నావా? నీవు నిజంగా దేవుడి మీద ఆధారపడిన క్రైస్తవ జీవితం మనలో ఉందా? ఇశ్రాయేలీయులు జనాంగమే దేవుడిని మర్చిపోయారు, నడిపించిన నాయకుడిని మర్చిపోయారు. ఆహారం పెట్టినా దేని మర్చిపోయారు? ఆ మన్నాన్ని మర్చిపోయారు. పూరేళ్లు కురిపించారు. అరే ఎంతసేపు ఈ కాకరకాయలు ఈ కాకరకాయలు, ఎంతసేపు ఈ దోసకాయలు, ఇవే తినాలా? మా 4 గంటలు చంపబడిపోయినాయా అన్నప్పుడు సముద్రం మీద నుంచి దేవుడు ఆజ్ఞాపించగా పూరేళ్ళు వచ్చి పడిపోయినాయి అంట వాళ్ళ మీద. నోటిండా బొక్కలు పెట్టుకొని మాంసాన్ని తిన్నారాళ్ళు. కానీ ఎవరు మర్చిపోయారు? దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి వాక్యాన్ని జాగ్రత్తగా, మనుష్యుడు దేవుణ్ణి మర్చిపోతే వాడి పరిస్థితి ఏంటి? మనుష్యుడు నడిపించే నాయకుల్ని మర్చిపోతే వాడి పరిస్థితి ఏంటి? నీవు నమ్ముకున్న నీ చేతిలో ఉన్న దైవ గ్రంథాన్ని నువ్వు మర్చిపోతే మనుష్యుడి పరిస్థితి ఏంటి? మనం వేటిని మర్చిపోతున్నాం, వేటిని జ్ఞాపకం ఉంచుకుంటున్నాం, అసలు ఏవి మనం జ్ఞాపకం ఉంచుకొని ఎవరి పక్షాన మనం నిలబడుతూ ఉన్నాం? ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ఆ 26వ వచనంలో ఏమన్నాడు తెలుసా? మీరు ద్వారం బాధల దగ్గర మోషే నిలబడి పిలుస్తున్నప్పుడు వారు అంటున్నారు, చదవండి. యెహోవా
వాళ్ళు రావాలిగా. లేవీయులు ఒక్కలే ఎర్ర సముద్రాన్ని దాటారా? లేవీయులు ఒక్కల మీదే దేవుడు పూరాలను కురిపించాడా? లేవీయులు ఒక్కల కోసమే దేవుడు బండ నుండి నీటిని ఇచ్చాడా? అందరి నిమిత్తముగా దేవుడు అన్నిటినీ ఇచ్చాడు. కానీ వీళ్ళ మండిపోదు, వీళ్ళ దుస్థితి ఎలా ఉందంటే వీళ్ళు ఎవరి పక్షాలు అన్నట్టు ఇప్పుడు మనుషులందరి పరిస్థితి అంటే ఏదో అంటారు ఏదో లోక సామెత, పెడితేనేమో చెప్పాలి పెడితేనేమో పెళ్ళికోడు. ఇదేది సినిమా చెప్తున్నారు చెప్పండి, ఇదిగో గట్టి చెప్పండి. పెడితే పెళ్ళికోడు అరే చెప్పలేనమ్మా, లేకపోతే రెండే ఆప్షన్స్ అన్నమాట. అందుకే మోషేకి ఎంత కోపం వచ్చిందో తెలుసా? మోషే ఎంత కోపంతో కూడా తెలుసా? ఆ సీనాయి కొండ మీద నుంచి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు తీసుకొస్తూ ఆయన అంటారు అక్కడ 3 రకాల వేషాలు వేశారంటారు. ఏ వేషాలు చదవండి అక్కడ. తినడానికి అసలు ఫస్ట్ మాట ఏంటి అక్కడ? తిండి. అబ్బా, ఇది మనుషుడు ఫస్ట్ ఎవరి పక్షాన ఉన్నాడు తెలుసా? ఆవిడ ఎప్పుడు తిట్టేసి ఏం కొనుక్కోవు కానీ తినడానికి మాత్రం అది కుప్పలు లేస్తావు, నువ్వు మాత్రం ఏమి ఎందుకులే, అవసరమైన ఏం కొనుక్కో కానీ తినడానికి మాత్రం. అంటే మనుషుడి యొక్క అభిలాష, మనుషుడి యొక్క ఆశ ఎప్పుడు దేనిలో తెలుసా? యేసుక్రీస్తు కూడా చెప్పాడు అదే మాట. ఏం చెప్పాడు ఆయన? నా ప్రాణమా అనుకున్నాడు ఒకడు. అందులో కూడా ఫస్ట్ మాట అదే. ఏది? అది ఎక్కడ గోలండి గోల, ఎంతకాలం ఎంతసేపు ఉదయాన్నే లేచినప్పుడే ఫస్ట్ దేంతో స్టార్ట్? ఫస్ట్ టిఫిన్ వెళ్ళిపోవాలి, అంతేగా? టీ కొంచెం పక్కన పెడతాం, తాగుతాం కదా. ఫస్ట్ టిఫిన్ అయిపోవాలి. ఫస్ట్ ముందు ఏదో ఒకటి ముందు కడుపులో పడిపోవాలి. తర్వాత మధ్యాహ్నం అవడంతోనే రాత్రి అవడంతోనే. అసలు ఆ మాట రాయడం కూడా ఎంత చక్కగా వారు తిరుటకు. ఇక రెండోది భజనే. రెండోది తాగడానికి. ఇక ఈ రెండు నిండిన తర్వాత కడుపులో ఇంకే ఉండలే. నాకు కూడా అప్పుడప్పుడు మాంసం తెచ్చుకుంటే నాకు అమ్మ డాన్స్ చేయాలనిపించింది. అదే మానము తింటుంటే చాలు చాలా ఆనందంగా ఉండిపోతాం, చాలా సంతోషం. ఆ ఇశ్రాయేలీయులు కూడా అలాగే తయారయ్యారు. ఎవరి పక్షాన ఉన్నారంటే వాళ్ళు తిండి పక్షాన ఉన్నారు, త్రాగడం పక్షాన ఉండిపోయారు, ఆడడానికి లేచారంట. అంటే వీళ్ళు ఎవరు మర్చిపోయారు? నేడున్న సమాజం, నేడున్న లోకం అంతా అదే. మీకు వాటి పేరు నిన్న చదివారు. నేపాల్ లేక చైనా అధ్యక్షుడు ఎవరో తెలుసా? లావుగా బొద్దుగా ఉంటాడు, చించాంగా, అదేనా వాడి పేరు? వాడి టేబుల్ మీద భోజన పదార్థాలు చూస్తే ఇక ప్రపంచంలో ఉన్న చాలా ఖరీదైనటువంటి భోజన పదార్థాలన్నీ కూడా ఏది ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచే, ఉదయం టిఫిన్ దగ్గర నుంచే రాత్రి నిద్ర అసలు ఏంటంటే అడిగేది అంత టేస్ట్గా. చాలా మంది చెఫ్లు ఉంటారంట అతని దగ్గర. గమనించండి, ఇదంతా దేనికి? మీకు పోయిన వారం చెప్పాగా సొలొమోను భోజన బల్ల కదా. సొలొమోను భోజన బల్ల మీద ఉండే పదార్థాలు ప్రపంచంలో ఏ రాజు బల్ల మీద కూడా అన్ని పదార్థాలు లేవే. అరే ఒక పూటకి ఒక రోజుకంట, ఒక రోజుకి 100 గొర్రెలు ఏంటండి? ఒక గొర్రె కొట్టి మనం ఎంతమంది తింటాం? అట్లీస్ట్ అనుకుందాం గట్టిగా నాలుగు తినేసేవాళ్ళు ఉంటే ఒక 50-60 మంది లేదా 100 మంది అనుకుందాం. 100 గొర్రెలు ఒక్క రోజుకే. ఇంకా మళ్ళీ ఎడ్లు 10-20 ఎడ్లు మంచి దృఢమైనవి. అంటే మనుషుల యొక్క ఫస్ట్ ఆలోచన ఏంటంటే తిండి. ఎవరి పక్షాన ఉన్నావో తెలుసా? నెంబర్ 1 తిండిపోతుల పక్షాన ఉన్నావు. సామెతలో చెప్తున్నాడు, నువ్వు తిండిపోతు అయిన ఎడలా నీ గొంతు కత్తి పెట్టుకోమన్నాడు. ఇశ్రాయేలీయులు ఫస్ట్ నెంబర్ 1 వాళ్ళ ఆలోచన ఏంటంటే తిండి మీద వెళ్ళిపోతున్నారు. వాళ్ళు
యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము, వెళ్ళిపో, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు దరిద్రులు అయిపోయారు, చెడిపోయారు వీళ్ళు. నేను ఎలా వీళ్ళ బయటికి తీసుకొచ్చాను, ఎలా వీళ్ళు శుద్ధి చేశాను, వీళ్ళ కోసం నేను ఎంత ప్రయాసపడ్డాను, ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాను, నీటిని ఎర్రగా మార్చాను, వాళ్ళ భయపడడానికి కప్పాలి, మెడతాలి, ఇంకా పేరు ఎన్ని రకాలైన అద్భుతాలు చేసి ఐగుప్తుల గుండెలో గుబులు పుట్టించి వీళ్ళందరినీ బయటికి తీసుకొస్తే దేవుని నోట నుండి వచ్చిన మాట ఏంటి తెలుసా? వీళ్ళు చెడిపోయారు. ఏమయ్యారంట? ఎంత గొప్ప మాట, దేవుని నోట నుండి వచ్చిన మాట అది. చెడిపోయాడు. ఎవరినంటారు చెప్పండి? ఎవరినంటారు ఈ మాట? బొత్తిగా చెడిపోయాడు, వచ్చి నా గురించి చెప్పదు అని దేన్ని బట్టి అంటాం? రైట్, అతడి ప్రవర్తన, అతడు చేస్తున్న కార్యాలను బట్టి ఆ మాట మాట్లాడతాం. ఎంత ప్రేమగా, ఎంత లారు ముద్దుగా. ఏమంటే గమనించండి, ఆ 40 సంవత్సరాలు వాళ్ళందరూ ఆ ప్రాంతాల్లో తిరుగుతున్న ఒక్క విషయం గమనించండి బిడ్డలారా, నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? వాళ్ళకంట ఇదిగో ఇప్పుడన్నా మన మీద ఎండ పడుతుందేమో కానీ ఆ వేసవి కాలంలో ఉన్న ఎండ ఒక్కపోత మన మీద ఉందేమో కానీ ఇశ్రాయేలు మీద దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళకి అగ్ని, వాళ్ళకి పగలపూట ఎండ పడకుండా మేఘస్తంభముగా, హల్లెలూయా, వారికి ఏ మాత్రం కూడా స్వెట్టింగ్ రాకుండా ఏం చేశాడు? మేఘస్తంభముగా. రాత్రి వేళ వెళ్ళినప్పుడు ఏ గుట్టలో పడిపోతారో, ఏ ముళ్ళు గుచ్చుకుంటుందో, ఏ త్రోవ తప్పిపోతారో అని వాళ్ళకి రాత్రి వేళ చెప్పండి గట్టిగా పగలేమో మేఘస్తంభముగా తోడున్నాడు, రాత్రేమో అగ్ని స్తంభముగా తోడున్న దేవుణ్ణి వీళ్ళు మర్చిపోయి అసలు ఆ మాట అంటానికి వెళ్ళి ఎంత దమ్ముండాలా? ఏమన్నా తెలుసా మాట? మోషే ఏమాయను ఎట్టగొట్టాలో శ్రీకాంత్ చెప్పు. మోషే అనేవాడు ఏమాయను? ఎర్ర సముద్రం మీద తన కర్రను చూపించినప్పుడు ఏమాయను అనలేదే? అయ్యా వీళ్ళు తాగడానికి నీళ్లు లేవయ్యా, నన్ను చంపుతున్నారయ్యా, నువ్వు దయచేసి నీరువయ్యా అన్నప్పుడు ఆ బండను టచ్ అయ్యే అందులో నుండి జీవజలాలు వస్తే ముక్కిలు తాగారు కదా. అప్పుడు మోషే కనిపించలా? ఒక 40 రోజులు దేవుని ప్రసన్నత కోసం వెళితే, దేవుని మాట కోసం వెళితే వీళ్ళు అంటున్నారంట, దేవుడు ఆ మోషే ఏమైనా మోషేనే అన్నాడు దేవుడిని అనరా? ఈ రోజున నీ పరిస్థితి, నా పరిస్థితి అంతే. అందుకే చెప్తున్నాను, ఎవరి పక్షాన ఉన్నావు? ఎవరి పక్షాన ఉన్నావు? తిండి కనపడితే బోలంట వెళ్ళిపోతే నువ్వు ఎవరి పక్షం చెప్పాలి? ఎవరి పక్షం? ఎక్కడ తింటే అది తినమా, అది తద్దినమా, అది కర్మ, అది పెళ్ళా, అది ఏదో తెలియకుండా వెళ్ళిపోతే నువ్వు ఎవరి పక్షం? తిండిపోతుల పక్షం. తిండిపోతులకు పరలోక రాజ్యంలో ఇవి చెప్పట్లేదు గట్టిగా. నువ్వు చెప్తావు, గట్టిగా చెప్తావు. పరలోక రాజ్యం వస్తాడు. రెండో మాట కూడా, తాగుబోతులు కూడా పరలోక రాజ్యంలో. అఫ్ కోర్స్ ఇక్కడ ఎవరు లేరనుకోండి, ఏమన్నా వాళ్ళకు కూడా పరలోక రాజ్యం వస్తాడు. ఇంకొక మాట, తినుచు త్రాగుచు ఆడుటకు లేచిని ఆడుతున్నారంట. ఏమాట? డాన్సులు. అరే నిన్న మొన్న తీసుకెళ్లిన ఆ విగ్రహాల ముందు ఎగురుతున్న డాన్సులు. అఫ్కోర్స్ మా చిన్నతనంలో మామూలుగా పెద్ద పెద్దవాళ్ళు ఏదో కొంచెం తాగి 4 స్టెప్పులు వేసేవాళ్ళు, ఏదో ఎగిరేవాళ్ళు. ఈ రోజున చెప్పండి ఈ రోజున అదే అక్కడెక్కడో వెళ్తుంటే రేగులు ఎగిరిపోతాయో భయం వేస్తుంది ఆ సౌండ్లకి. పోనీ అట్టగొట్టుకుని ఎట్టగొట్టుకుని వెళ్ళినా ఏదో కుర్రోడు శ్రీకాంత్ లాంటి వాళ్ళు ఎగిరారంటే మాకు అర్థం. ఎవరు ఎగురుతున్నారు? ఆడపిల్లలతో సహా. ఆ యూట్యూబ్ లో చూసినా,
ఆ రీల్స్ లో చూసినా ఆ డాన్సులు ఏంటో, ఆ గందరగోళం ఏంటో, నాకు సేమ్ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ఇదే పరిస్థితి గుర్తొచ్చింది. అలనాడు ఇశ్రాయేలీయులు కూడా ఇలాగే నిలబెట్టి, ఇలాగనే నుంచోబెట్టి, వాళ్ళందరూ తింటూ తాగుతూ ఆడ మగానే తేడా లేకుండా దాని ముందు ఆడుతూ పాడుతూ గంతులేస్తూ ఉన్నారంట. వీళ్ళను చూచి దేవుడు అన్నాడు, వీడు మొత్తం చెడిపి ఎత్తలకు మార్చడం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు కోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకోలేరు. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడిన ప్రజలు. వాళ్ళు ఎవరంటాడంట? ఎవరంటున్నారండి ఈ మాటలో? మోషే అంట్లా, యెహోవా అని అంటున్నాడు. ఆ పై వచ్చిన అమ్మ ఇందా నుంచి చదివిన పై వచ్చిన ఒక్కసారి చదివితే, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా. ఎలా అంట? అంటే మనుషుడు త్వరితంగా చాలా తొందరగా ఆకర్షితులు అవుతారు. నిజం, మనం ఏదైనా చూస్తే చాలా తొందరగా ఆకర్షితులు అయిపోతూ ఉంటాం. దేన్ని చూస్తే దానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. మీ ముందు ఒక 5,000 మంచి చెర్రీ పట్టు చీర వేసామనుకో, మీరు ఏమవుతారు చెప్పండి? ఆకర్షణ. దీనికంటే ఇంకొంచెం అప్పుడప్పుడు నాకు అనిపిస్తాం, ఇందులో కలర్స్ ఉన్నాయా? ఎందులో ఏమడిగే మాట అది. ఇప్పుడు వాళ్ళు చూపించాడుగా, అది చూడొచ్చుగా, అది బాగుందా లేదా, ఇందులో కలర్స్ ఉన్నాయా? ఏం చేసుకుంటా అందులో ఉంటే? అరే నీకు నచ్చిన కలర్ ఇందులో ఉన్నాయా? నీకు అన్ని తీయటమే. ఇది వదిలే, పక్కన పెట్టు, ఇది చూపి, ఇందులో కలర్స్ ఉన్నాయా? ఏం బాధ? ఇప్పుడు ఒకటి డిసైడ్ అవ్వాలా, అది వెళ్ళి కొనుక్కొని రావాలా. అందులో ఉన్నాయా, ఇందులో ఉన్నాయా, అవి మొత్తం కింద పడయ్యా, ఆడేమో ఇలా ఏం లోపు మళ్ళీ బయట ఎందుకు వస్తారా ఇలాంటి వాళ్ళు? ఆ షాప్ వాడు ఎందుకు వచ్చిన వాళ్ళు మనకి? విషయం ఏంటంటే త్వరగా తొలగిపోతాం మనం అందులో నుంచి. అందుకే అన్నాడు భక్తుడు, చూచుట చేత కన్నుకి ఏం లేదంట, అసలు తృప్తి లేదండి కన్నుకి. ఎంత చూసినా ఇంకా ఇంకా ఇంకా. ఇక వీళ్ళ డైరెక్ట్ గా నేతగా సరిపోద్ది. తీసుకెళ్ళి ఆ చీరలు పడైతే చీరలు నేస్తారంటే అక్కడ, ఇక అక్కడైతే వీళ్ళు ఇష్టం వచ్చిన కలర్ నేస్తా ఉంటారు. అప్పుడు కట్టుకుంటాం, అప్పుడు వేసుకోవాలి. అరే ఎంత చూసినా ఇంకా కనుక తృప్తి లేకపోతే ఇంకెలా? అందుకే దేవుడు అన్నాడు, వీడు త్వరగా తొలగిపోయారయ్యా. తర్వాత తొలగిపోయి తమ కొరకు పోత పోయబడిన తోడును చేసుకొని వారు దానికి. ఏమండి దేవుడు ఏం చెప్పాడు? నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే కానీ, కింద భూమి అంతే కానీ, భూమిలో ఉన్న ఏ సంపదకైనా దేనికైనా మీరు సాగిలా పడకూడదు. నమస్కారం. వీళ్ళు ఏం చేస్తున్నారంట? పొరుదన్నాలు పెట్టేస్తున్నారండి. ఏం పెడుతున్నారు? పొరుదన్నాలు అని తెలుసా మీకు? దొల్లుతున్నాయి. ఇంత చేతులు పెట్టుకొని మొత్తం దొల్లుతాయి. ఏం దోషవాళ్ళు ఒకడు డొల్లించేవాడు. ఇక గుడి చుట్టూ డొల్లుతుమే పని. ఎన్ని ప్రదక్షిణలు ఉంటాయి, ఎన్నో అనుకుంటారు. మందిరం చుట్టూ ఎవరైనా డొల్లేవాడు ఉన్నారా? ఎవరు దొరకరు. కనీసం దేవుడికి మోకరించండి అంటే ఎవరు మోకరించిన వాళ్ళు ఉన్నారా? మనం మోకాళ్ళే మనము ఇక సాగిల పడతాం ఎక్కడ? వీళ్ళు దేనికి సాగిల పడ్డారు తెలుసా? చెప్పండి. ఇంకో విషయం తెలుసా? ఆన్ రికార్డ్ అవుతుంది కానీ నేను కొన్ని మాటలు దాటేస్తున్నా. రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? వచ్చే ముందు దాని ముందు రోడ్డు కొట్టుకుపోతే రక్తం కాస్తే బాధ లేచిన తర్వాత రేపు పొద్దునికి అన్న ఆలోచన లేదు. రోడ్డు లేదు, మట్టి లేదు, బురద లేదు, కారాకి తుప్పుకున్నా ఊరితే అందులో పడి డొల్లుతునే పని డొల్లు. ఇక వాళ్ళకున్న భక్తి అమ్మా యేసయ్య ఎవరికి యేసు రక్తం చెయ్యి.
ఈ భక్తి, ఈ త్వరగా చెడిపోయే పరిస్థితి, ఇదంతా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చూచుచున్నాడు. ఇప్పుడు చెప్పాలి, బాగానే నవ్వుతున్నావు, మనం ఎవరి పక్షాన్ని నిలబడుతున్నాం? నువ్వు త్వరగా తొలగిపోతే దారిలో నుండి నీ మనసు, అందుకే అన్న భక్తుడు, మనసు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దానిని చూచి అందులో నువ్వు సంతోషించి తృప్తి పడితే దేవుడు ఆనందిస్తాడు. నీ దేవుడు ఒక్కడే, నరులకు దేవునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే నేను ప్రకటిస్తున్నా యేసు. ఆకాశం నుండి దేవుడు వారిని చూస్తారు. మోషే మాట్లాడట్లా, దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని? వారు కోత పోసిన దూడలు చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఎంత అనుకుంటున్నారు వాళ్ళు? నేనేమో వాళ్ళు అన్ని అద్భుతాలు చేసి వాళ్ళు బయటికి తీసుకొస్తే, ఓ ఇశ్రాయేలు, నిన్ను బయటికి తీసుకొచ్చింది నేనే అని వాళ్ళు అనుకుంటున్నారయ్యా. మోషే, ఇక నువ్వు తీసుకొచ్చిన నాయకత్వం, నువ్వేమో నోటి మంది అల్లోడు అని, నాలుగు లేనోడు అని, నత్తోడు అని తప్పించుకోవడానికి ఎన్నిసార్లు చెప్పినా నేను నిన్ను తీసుకొచ్చిన నాయకత్వం అప్పచెప్పా, నువ్వు బాగా బయటికి తీసుకొచ్చావు. కానీ ఈ మంద, ఏ మంద? ఇశ్రాయేలు అనే మంద, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ దూడను మొక్కుతున్నారు, దానికి సాగిల పడుతున్నారు, నమస్కరిస్తున్నారు. వీరంతా బొత్తిగా చెడిపోయి ఉన్నారు. కాబట్టి ఆఖరి మాట ఏమన్నాడంటే, వీడు లోబడనొల్లని. ఇప్పుడు చెప్పండి, ఎవరి పక్షాన ఉన్నాం మనం? ఎవరి పక్షాన ఉన్నాం? అసలు ఎవరికి లోబడుతున్నాం మనం? భార్య భర్తకు లోబడడం వల్ల, భర్త భార్యకు లోబడడం వల్ల, పిల్లలు తల్లిదండ్రులకు లోబడడం లేదు, తల్లిదండ్రుల ఆలోచనలు పిల్లలు ఏవి ఒప్పుకోవడం లేదు. ఈ రోజున చాలా జాగ్రత్తగా దేవుడి మాట వినండి. నేను క్రైస్తవునండి, దేవుడి పక్షాన్ని ఉన్నానండి, నా దేవుడు ఆయనేనండి అనుకుంటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నా మాట్లాడు తెలుసా? దేవుడి బిడ్డ, నీవు దేవుడి పక్షాన్ని నిలబడితే ఖచ్చితంగా దేవుడి పక్షాన్ని ఉండాలి. ఇహలోకపరమైన వేటి మీద కూడా మనము మనసుంచుకోండి. శత్రువు అనేవాడు నిన్ను దారి తప్పించడానికి, నిన్ను తొలగించడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అర్థమవుతుందా? విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఆ మాటలు ముగిస్తాను, జాగ్రత్తగా వినాలి. కానీ అందులో నుండి మనం ఏమాత్రం కూడా దారి తొలగిపోకూడదు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంతండి? ఏదేను తోటలో చెప్పాలి, ఏదేము తోటలో అవ్వనే దారి మళ్ళించిన వారు, అవ్వనే దారి తప్పించేసినాడు. మనమెంత? ఈ రోజున మనకు కనబడుతున్న ఈ రంగుల వలయమైనటువంటి లోకములో ఎన్నో విషయం తెలుసా? ఇంతకు ముందు ఏదైనా ప్లేస్ కు వెళ్ళి చూడాలి అంటే ప్రయాణం కట్టుకుని వెళ్ళి చూడాలి. ఈ రోజున అరచేతిలోనే మన ప్రపంచం అంతా ఉంది. ఎక్కడ? ఏ దేశం అన్నా కొట్టండి, అరకెళ్ళగా మీరు ఒక్కసారి అరకు అని టైప్ చేస్తే చాలు, ఆ దేశపు అందాలన్నీ కూడా ఆన్ ద స్క్రీన్. నిన్న భాషగా చెప్తున్నాడు, జర్మియాగా చెప్తున్నారు, ప్రపంచంలో మనుషుల కన్నా రంగులు మార్చేవాడు ఎవరు లేరంట. ఎందుకని తెలుసా? రంగుల ప్రపంచం అంతా ఎందులో ఉంది? ఏ రంగు కావాలంటే ఆ రంగు మార్చేసుకోవచ్చు. ఆ రంగులన్నీ తీసుకొచ్చి సాతానుడు మన చేతుల్లోనే పెట్టాడు. కాబట్టి మనం ఏమవుతున్నామంటే త్వరితంగా తొలగిపోతూ ఉన్నాం. ఈ రోజున దేవుని పక్షాన ఉంటున్నటువంటి మనము దేవుని పక్షాన, ఒక మాట చదివిస్తాను చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం, త్వరితంగా చదవండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడివా, మా విరోధుల పక్షమున ఉన్నవాడివా అని అడగగా, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసులకు సెలవిచ్చిన దేవుని అడుగగా,
నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, పాదరక్షలు తీయమని యెహోషువతో చెప్పగా దేవునికి స్తోత్రం కలుగునగా. కత్తి చేత పట్టుకొని ఒక దూత నిలబడి ఉన్నప్పుడు యెహోషువ ఇల్లు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు మా పక్షాన ఉన్నవాడివా విరోధుల పక్షాన ఉన్నవాడివా? ఎవరి పక్షాన వచ్చావు నువ్వు? ఆ దూత అంటాడు, యెహోవా సేనాధిపతిగా నేను. బిడ్డ ఒకసారి ఆలోచించు, దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు మన కొరకు కొన్ని వేల సైన్యాధిపతులను దేవుడు మనకు తోడుగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈ రోజుల పక్షాన్ని వెళ్ళిపోయావనుకో, నీతో పాటు ఏ సేన, దెయ్యాల సేన తప్ప ఏది రాదు. అదే నువ్వు దేవుని పక్షాన నిలబడితే యెహోవా సేనాధిపతులందరూ కూడా నీకు తోడుగా ఉంటారు. అయితే అక్కడ ఏమన్నా తెలుసా, ఇది యెహోవా పరిశుద్ధమైన స్థలం. నువ్వేం చేయాలి? నీ పాదరక్షలు అంటే అర్థం ఏంటంటే మన పాదాలు ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఈ పాదాలతో నానా రకాలైన చోట్లన్నిటికీ వెళ్ళొస్తూ ఉంటాం. అందుకే ఇంతకు ముందు లోకానుసారంగా చాలా మంది జిల్లాల్లో నేను చూసేవాళ్ళం. చిన్నప్పుడు కాళ్ళు కడుక్కొని, ఈ రోజు ఉందా ఆచారం? యాడి శుద్ధం కూడా చెప్పులు ఇసురుకొని వెళ్దాం, బడా 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 బడా. అది చిన్నపిల్లలు ఉన్న ఇల్లా, ఏ చూసే పనే లేదు. వచ్చి ఇంతకు ముందు అలా కాదు. ఎవరు వచ్చినా ముందు ఏం చేసేవాళ్ళు? నీళ్ళు ఇచ్చేవాళ్ళు, లేదా బకెట్తో నీళ్లు బయట పెట్టేవాళ్ళు. అలా అనుకుని ఇక పంపు పెట్టా, కడుక్కొని లోపల వస్తారు కదా, ఆ పంపే కొట్టేశారు. ఏసు రక్తం కాళ్ళు కడుక్కొని లోపలికి రావుట మంచిది. మనం శుద్ధి చేయబడాలండి. స్నానం చేసి లోపల రమ్మట్లేదుగా, కాళ్ళు కడుక్కొని రావడం మంచిది. లోకంలో నానా రకాలైన దుష్ట శక్తులన్నీ కూడా తగులుకుంటూ వెళ్తా ఉంటారు చాలా మంది. అనేక రకాలైనటువంటి దురాత్మలు ఉన్నాయి, వెంటాడుతాయి. అవన్నీ పోవాలి అంటే మనల్ని మనం శుద్ధి. ఎందుకు చెప్పాడు ఆ మాట? నీ పాదరక్షలు విడు, ఇది పరిశుద్ధమైన స్థలం. కనుక మనం దేవుని పక్షాన్ని ఉండేటప్పుడు ఎలా ఉందో తెలుసా? పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి. వీళ్ళందరూ ఆ మైదానంలో ఆ దూడను నిలబెట్టుకొని తినడానికి, ఆడటానికి, పాడటానికి, త్రాగడానికి లేచినప్పుడు దేవుడు ఎంతగా బాధపడి ఉంటాడో, ఎంతగా ఇబ్బంది పడి ఉంటాడు. చెడిపోయారయ్యా, లోపల ప్రజలుగా తయారైపోయారయ్యా, నువ్వు అర్జెంటుగా కొండ మీద నుండి కిందకి వెళ్ళిపోమన్నాడు. ఆఖరి మాట చెప్తున్నాను వినండి. ఆ కొండ నుండి కిందకు వచ్చిన తర్వాత 26వ వచనం నిర్గమకాండం, పాళెము ద్వారం ఎదుకు వచ్చి మోషే యెహోవా పక్షమునున్న వారందరూ నా ఎద్దుకు రండి. లేవీలందరూ, అప్పటి వరకు ఈ లేవీలందరూ ఇశ్రాయేలుతోనే కలుసుకున్నారు. కానీ ఈ లేవీలు ఒక్కలే. ఆ లేవీ సంతానం ఏంటంటే యెహోవాకు పరిచర్య చేసే వాళ్ళందరూ. ఆ లేవీ సంతానం మాత్రమే మోషే దగ్గరికి వచ్చేసారు. మిగతా వాళ్ళందరూ మేము రాం, మమ్మల్ని ఐగుప్తు తీసుకొచ్చింది ఆ దూడే, దాన్నే మొక్కుతాం అని అందరూ అక్కడే ఆగిపోయారు. ఎంత కోపం రావాలి దేవునికి. అందుకనే ఆ దేవుని ఆజ్ఞ లేక దేవుని కోపం వాళ్ళ మీద రగులు కొనడాన్ని బట్టి ఐగుప్తు నుండి 6 లక్షల మంది బయలుదేరితే కనాను వెళ్ళేసరికి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అయిపోయారు మొత్తానికి? 5,99,998 మంది. ఒక్క మాట చెప్పి నా మాటలు ముగించేస్తానే. ఎన్ని సంవత్సరాలు నడిచారండి వీళ్ళు? ఐగుప్తు నుంచి ఇక్కడికి 40 సంవత్సరాలు. ఇప్పుడు ఐగుప్తులో బయలుదేరినప్పుడు ఒక బొడ్డోడు, అదిగో ఆ లక్కీలు అంటాడు, పుట్టాడు అనుకో. ఆ కనాను లోపలికి వెళ్ళేసరికి వారికి ఎంత వయసు రావాలా? ఎట్టొచ్చేస్తాయి. అరే ఫర్ ఎగ్జాంపుల్ ఇంచుమించు 30. ఇప్పుడు అక్కడ పుట్టినప్పుడు ఏమో చిన్న జొబ్బా వేసి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా జొబ్బా వేస్తామా? చూస్తారు కదా, చెప్పరేంటి? ఏమండి అక్కడ పుట్టాడు, ఏదో చిన్న గుంట చుట్టారు. అప్పుడు పుట్టినప్పుడు ఎత్తుకొని వచ్చారు. ఆ ప్రయాణంలోనే వాడు ఎదిగాడు, పెరిగాడు, ఆ చిన్నగా నడిచాడు, తర్వాత యవనస్తుడు అయ్యాడు, నడిచాడు. 30 సంవత్సరాలు వచ్చినాయి, అప్పుడు కూడా అదే కొట్టు చూడతావా? అంటే కొంచెం చొక్కా వేస్తాంగా,
అక్కడ అంటాడు ఆ మాటల్లో వాళ్ళ బట్టలు పాతగిల్లలేదు. ఇప్పుడు వాడికి చెప్పులు వేసే వాళ్ళకి ఎంత ఉంటాయి? అక్కడికి వెళ్ళేసరికి ఎంత వాళ్ళ చెప్పు? అక్కడికి వెళ్ళా ఇంతే చెప్పండి. నా మాటలు అర్థం చేసుకోండి. యెహోవా పక్షం ఉన్న వాళ్ళందరూ పక్కకి రండి అంటే లేవీలందరూ వెళ్ళిపోతే మిగతా ఇశ్రాయేలీయులందరికీ ఆ పుట్టిన కుమారులు పెరగలేదా? పెద్దవలేదా? వాళ్ళ బట్టలు పాతగిల్లలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు. అది ఇంత కాపాడిన దేవుడిని ఎలా మర్చిపోయారు? అర్థమవుతున్న మాటలు ఎలా మర్చిపోయారు? మోషే కాల్ ఆల్టూ కలుస్తున్నాడు. మీరు ఎవరి పక్షాన నిలబడ్డారు? రండి నా పక్కకి. లేవీలు మాత్రమే వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళందరూ ఆగిపోయారు. సన్ పేరు వద్దేళ్ళే. దేవుని కోపము వారి మీద రగులు కొనగా భూమి నెల విడిచింది. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా సజీవులుగా ఆ భూమిలోకి. ఏమండి బాగా వినండి, మనం చచ్చిపోతే మన చావు సజావుగా ఉండాలి. అర్థమైందా? మన సావు చాలా సజావుగా ఉండాలి. అంటే ఎవరితో ఏమీ చేయించుకోకుండా చాలా మంచిగా నిదానంగా నీట్గా అందంగా చచ్చిపోతే బాగుంటది. చేపించుకొని రుద్దించుకొని కడిగించుకొని నానా మాటలు పడి నానా రకాలైన అన్ని చేయించుకుంటే అది సరైనటువంటిది కాదు. సత్య తెచ్చాడు, మంచి చదువు తెచ్చాడండి. ఎవరితో మాట్లాడకుండా మంచిగా ఏం చేయించుకోకుండా పుట్టుకొని పోయాడు అంటారు. అలానే వాళ్ళు మనమే, ఇలా అనేది కూడా మనమే. కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేవుని కోపం రగులుకోకుండా చూసుకోండి. క్లార్క్ అనే అమెరికా చార్లెస్ క్లార్క్ యవ్వనస్తుడు, 30 సంవత్సరాలు, ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాడు. అతను చూసారా? మీకు రీల్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు క్వశ్చన్స్ అడుగుతున్నారు. దేవుడిని ఎందుకు నమ్ముకున్నారు ఏంటి మీరు అని అడిగితే తను చెప్తున్నాడు, ఎవరి కాలం ముందు నేను దేవుడిని నమ్ముకున్నాను, ఆ దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. ఇంత జ్ఞానంగా ఆ ట్రంప్ నిలబడడానికి నిజంగా చాలా తెలివిగా అతను చేసిన ప్రచారాల వల్లనే అతనికి ఒక అధ్యక్షత పదవి వచ్చింది అని మాట్లాడుతూ ఉండగానే ఒక భయంకరమైన బుల్లెట్ వచ్చి లెఫ్ట్ లోనేనా పాయింట్ లో నెక్ కరెక్ట్ గా ఎంత షూటబుల్ గా కొట్టాడో చూడండి. చాలా మంది ఉన్నారు అక్కడ, వేల మంది ఉన్నారు అక్కడ. అంతే, అతను ఒక బుల్లెట్ తగిలింది, వెంటనే ప్రాణాలు. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో మనుషునికి తెలియదు. దేవుని బిడ్డలారా, 6 లక్షల మంది బయలుదేరిన వాళ్ళు కనాను వెళ్ళేసరికి 2 మిగిలారు. అఫ్ కోర్స్ వాళ్ళతో వెళ్ళిన ఆ యవన బిడ్డలో ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి తెలుసా? యెహోవా పక్షం ఉన్న వాడు పక్కకి రండిరా అంటే వీళ్ళే వచ్చారంట. మరి మిగతా వాళ్ళ సంగతి ఈ రోజున దేవుడు అదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు. ఎవరి పక్షాన్ని నిలబడుతున్నాం? లోకంలో ఏది కనపడితే దాని వైపు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఏది అందంగా కనపడితే దాన్ని కోరుకుంటూ, ఏది కావాలంటే దాన్ని తింటూ త్రాగుతూ ఆడుతూ పాడుతూ నీ జీవితాన్ని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకెప్పుడు నీకు భక్తి జీవితం అనే వైరాగ్యం, ఇంకెప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ఇంకెప్పుడు దేవుని మీద ఆధారపడే జీవితాలు, ఇంకెప్పుడు క్రమబద్ధీకరమైనటువంటి ఆరాధనకు వచ్చే పరిస్థితి. నిన్న ఒక లేడీ దేవుని వాక్యాన్ని చెప్తూ మాట్లాడుతుంది. మనం ఇంచుమించు 6000 సంవత్సరాలకు వచ్చేసాం. ఇది 6వ సంవత్సరం. 6 సంవత్సరాలు అంటే 6వ రోజున దేవుడు ఎవరు చేశాడు? మనుషుడు చేశాడు. ఈ మనుషుడు చేయబడుతున్న సంవత్సరం గతించిపోతుంది. 7వ సంవత్సరం రాబోతుంది. ఇంకో 5 సంవత్సరాల్లో 6000 సంవత్సరాలు ముగించుకొని 7000 సంవత్సరం రాబోతుంది. కాబట్టి దేవుని రాకడా సమీపంగా ఉంది. వినాలి. 6 రోజులు దేవుడు మానవుడిని చేసిన తర్వాత 7వ రోజు దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి దినాలు రాబోతున్నాయి. దేవుడు సమీపంగా ఉన్నటువంటి దినాలు రాబోతున్నాయి. ఆ విశ్రాంతి దినాల్లో ఇక ఏం చేయబోతున్నామో, ఏం చేయాలో ఒక పాఠముగా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. 6000 సంవత్సరాలు గతించిపోయి 7000 సంవత్సరాలు అడుగుపెట్టబోతున్న మన జీవితాలు, దేవుని రాక ఎదుర్కోబోతున్న మన జీవితాలు ఎలాగో సంసిద్ధం కావాలో మనం నేర్చుకోబోతున్నాం.
ఒక పాఠాన్ని తయారు చేస్తున్నాను నేను. దేవుని రాకడకు ఈనాటి క్రైస్తవులు ఎలా సిద్ధపడాలి అనే పాఠం నేను దేవుని యొక్క సన్నిధానంలో నేర్చుకుంటూ మనకు నేర్పించుకోవడానికి సిద్ధం చేస్తున్నాను. ప్రార్థించేయండి. దేవుని రాకడ ఆలస్యమైతే ఒక సిద్ధపాటు గురించినటువంటి గొప్ప వర్తమానాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక గతించిన కాలం చాలు. రాబోతున్న రోజులు, రాబోతున్న దినాలు ఇక ముందుండేవిలాగా ఉండబోవడం లేదు. రోజులు మారిపోతున్నాయి. నువ్వు పాత రోజులా ఇంకా అలాగే ఉంటానంటే కుదిరే రోజులు కావు. అందుకే వాక్యం చెప్తుంది, అన్నిటికీ కుదురుబాటు కాలం అందివే. వచ్చేసింది ఆ కాలం. ఇక మనల్ని మనం చక్కపరుచుకోలేకపోతే, మన జీవితాలు మనం కట్టుకోకపోతే, ఇద్దరు పొలంలో ఉన్నారు, ఎత్తబడతారు, విడవబడతారు. ఇద్దరు తిరిగి విసురుతుందరు. కనుక ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఎత్తబడతావు సబ్జెక్ట్ రాబోతుంది. సిద్ధపడండి. దేవుని వాక్కుల ద్వారా మనల్ని దర్శించి మాట్లాడునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.